ರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ. ಕಾರಟಗಿ ತಾಲೂಕಿನ ಬರಗೂರು ಕ್ಯಾಂಪ್ನಲ್ಲಿ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವದ ಪ್ರಯುಕ್ತ ಶನಿವಾರದಂದು ವಿಶೇಷ ಧಾರ್ಮಿಕ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಅರ್ಚಕ ಶಿವಾಜಿ ಹಾಗೂ ರಾಮ್ ಭಟ್ ಅವರು ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ನೆರವೇರಿಸಿದರು. ದೇವಸ್ಥಾನ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷ ಕೃಷ್ಣರಾವ್ ದಂಪತಿಗಳು, ಶ್ರೀನಿವಾಸ್ ದಂಪತಿಗಳು, ಆರ್ ಸಂಜೀವ್ ದಂಪತಿಗಳು, ನೆಕ್ಕಂಟಿ ಶ್ರೀನಿವಾಸ್ ಇತರರು ಮಹಾಸಂಕಲ್ಪ, ಕಂಕಣಾಧಾರಣೆ, ಸುದರ್ಶನ್ ಹೋಮ, ಪೂರ್ಣಾಹುತಿ, ದವಸ ಧಾನ್ಯ ಇತರೆ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನೆರವೇರಿಸಿದರು. ಅಧ್ಯಕ್ಷ ಕೃಷ್ಣರಾವ್ ಮಾತನಾಡಿ, ನಾಳೆ ರವಿವಾರದಂದು ಪ್ರಧಾನ ಹೋಮ, ಕಳಸನ್ಯಾಸ ಇತರೆ ಪೂಜಾ ಕೈಂಕರ್ಯ ಜರುಗಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು.
ఎప్పుడైనా ధాన్యం కాళ్ళకు తగిలిందంటే వెంటనే నమస్కారం చేసుకుంటాం. బియ్యం కాళ్ళకు తగిలాయంటే నమస్కారం చేసుకుంటాం. అవి కింద పొయ్యం, ఏదైనా పట్టో సంచినో ఏదో వేసుకుని లేకపోతే ఒక గిన్నెలోనో పోసుకుంటాం. ధాన్యం అంటే మహాలక్ష్మి స్వరూపం. ధాన్యం కనుక మన ఇంట్లో ఉంటే అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉంటారన్నమాట. అటువంటి అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ ధాన్యాన్ని స్వామివారికి సమర్పణ చేస్తే మన ఇంట్లో నిరంతరము ధన కనక వస్తు వాహనాలు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి. ఏవో కొద్దిగా ఉండటం కాదు, మనకి ఎంత కావాలో అంతా కూడా అమ్మవారి ఇస్తుంది. అంత విశేషమైనటువంటి ధాన్యాన్ని, లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆ సీతారాములు మనం అర్పణ చేస్తున్నాం. వారి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా ఆపాద మస్తకం అంటారు. పాదాల దగ్గర నుంచి ప్రారంభం చేసి శిరస్సు వరకు అలా పోయాలన్నమాట. అందరూ కూడా ధాన్యాన్ని పోసేటప్పుడు మేము ధాన్య సూక్తాలు చెబుతూ ఉంటాం. మనస్సులో జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణ చేస్తూ విశేషంగా ధాన్యాన్ని చేస్తూ ఉండి ముందర ఇక్కడ ఉన్నటువంటి 9 మంది జంటలు వేయండి. తరువాత కమిటీ వారు, తర్వాత భక్తులందరి చేత కూడా ధాన్యాదివాస కార్యక్రమం చేస్తాం. ఇది ఏదో ఇక్కడ కూర్చున్నటువంటి 9 మంది దంపతులు చేసుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ వరగూరు క్యాంపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఇంట్లో కూడా ఉత్సవం. మన ఊళ్ళో ఒక గ్రామంలో ఒక దేవాలయం కట్టుకున్నామంటే అది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లోనూ ప్రతిష్ట. నిన్న నాకు కృష్ణ గారు, ఆయన మీరు ఏమంటారో తెలియదు, కృష్ణ గారు నాకు మాట చెప్పారు. ఏమంటే ఈ దేవాలయం మా ఊరి దేవాలయం అండి అని చెప్పారు. ఎవరో ఒకళ్ళది కాదండి ఈ దేవాలయం, మా ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయం అండి, ఊరంతా కలిపి చేస్తామని చెప్పారు. అది చాలా మంచి మాట అనిపించింది. అంత విశేషంగా అందరూ చేసుకోవచ్చు. ఈ యాగంలో 9 మందే కూర్చున్నారు కదా, వాళ్ళే చెయ్యాలేమో అనుకోకర్లా. మీరందరూ కూడా ఈ ధాన్యాధివాసం చేయొచ్చు. తరువాత రాత్రికి పుష్పాధివాసం, ఫలాధివాసం, వస్త్రాధివాసం అంటే ఏమైనా వస్త్రాలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేయొచ్చు. పువ్వులు మన ఇంట్లో పూసినటువంటి పువ్వులు, ఏదో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చినటువంటి పువ్వులు వేయొచ్చు, పండ్లు వేయొచ్చు. అవన్నీ కూడా సాయంత్రం సమర్పణ చేయొచ్చు. ఇప్పుడు ధాన్యం ఏమైనా తీసుకువస్తే ఒడ్లు ఉంటే స్వామివారి మీద పోయండి. ఇంకా నవధాన్యాలు ఇంకేమైనా తీసుకుని వస్తే అవన్నీ కూడా మీరు తీసుకొచ్చినటువంటి సంచులతో కవర్లతో పైన పెట్టేసేసింది. ధాన్యం మటుకే స్వామివారికి అర్పణ చేయడం.